హైదరాబాద్ కేంద్రంగా అమెరికన్స్ టార్గెట్ చేసిన భారీ కాల్ సెంటర్ మోసం వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏకంగా 200 కోట్ల మేర నేరపూరిత ఆదాయం సమకూరినట్లుగా అనుమానిస్తున్న ఈ కేసులో అమెరికా దర్యాప్తు సంస్థ FBI రంగంలోకి దిగింది. హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్కు వచ్చిన FBI అధికారులు మనీ లాండరింగ్ దర్యాప్తుపై ఈడీ అధికారులతో కీలక సమాచారాన్ని పంచుకున్నారు. అమెరికన్ లెడ్ టార్గెట్ గా హైదరాబాద్ లో నడిచిన ఫేక్ కాల్ సెంటర్ మోసం ఇప్పుడు అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల దృష్టికి వెళ్లింది. ట్యాక్స్ బకాయిలు, లోన్లు, అక్రమ కార్యకలాపాల పేరుతో అమెరికా పౌరులను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఫేక్ టెక్నికల్ సపోర్ట్, అమెరికా ప్రభుత్వ సంస్థల పేరుతో కాల్స్ చేస్తూ బాధితులను నమ్మించి భారీగా డబ్బులు కొల్లగొట్టినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై 2023లో మధ్యప్రదేశ్ లోని మాంధోర్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అమెరికా ఎంబసీ, ఇంటర్పోల్ కూడా ఈ మోసపూరిత నెట్వర్క్ పై అలర్ట్ చేయడంతో దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. అనంతరం మనీ లాండరింగ్ కోణంలో ఈడీ రంగంలోకి దిగి దర్యాప్తును ప్రారంభించింది. ఈ ముఠా నెలకు సగటున $60,000 నుంచి $70,000 వరకు వసూలు చేసినట్టుగా దర్యాప్తులో తేలినట్టు సమాచారం. బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బును అమెజాన్ గిఫ్ట్ కార్డులు, క్రిప్టో కరెన్సీగా మారుస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. క్రిప్టో ట్రేడర్లు హవాలా మార్గాల్లో ఆ డబ్బును భారత్ కు తీసుకొచ్చి బ్యాంక్ ఖాతాల సాయంతో లేయరింగ్ చేసినట్టుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ మొత్తం స్కామ్ విలువ 200 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో వికాస్ కుమార్ నిమార్ అలియాస్ మిస్టీని సిండికేట్ ఆపరేటర్ గా ఈడీ గుర్తించింది. అతడి తండ్రి తారాచంద్ నిమార్, మహమ్మద్ ఇర్ఫాన్ అన్సారీ సహా పలువురిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్టుగా సమాచారం. నెట్వర్క్ ను నడిపించడంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ఈ కేసులో మరిన్ని కీలక ఆధారాల కోసం FBI అధికారులు హైదరాబాద్ కు వచ్చి ఈడీ అధికారులతో సమాచారాన్ని పంచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికన్లను టార్గెట్ చేసిన కాల్ సెంటర్ మోసం, క్రిప్టో, హవాలా మార్గాల్లో సాగిన మనీ ట్రయల్, 200 కోట్ల రూపాయల అనుమానిత లావాదేవీలు ఇప్పుడు అంతర్జాతీయ దర్యాప్తు పరిధిలోకి వెళ్లాయి.